బాల్కొండ నియోజకవర్గం మెండోరా మండలం మరియు చకిరియాల్ గ్రామస్తుల పంట పొలాలకు లక్ష్మీ కాలువ నుండి నీరు రాకపోవడంతో వారు పొలాలు వేయలేక తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మీ కెనాల్కు నీటి విడుదల చేసి 5 రోజులు గడుస్తున్న దూదిగాం చకిరియాలకు లక్ష్మీ కెనాల్ B2 నీరు రాకపోవడంతో పంటలు వేయలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులు తక్షణమే స్పందించి లక్ష్మీ కాలువ నుండి నీటిని విడుదల చేయకపోతే జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామని రైతులు హెచ్చరించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఎస్ఈ శ్రీనివాస్ గుప్తా ఈ చక్రపాణి కల్పించుకొని నీటిని త్వరలోనే విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. చాలా మంది మన కాపులు పట్టుకుంటే నీకు అప్పుడే అన్నా ఏమైనా చాలా మంది కూలిపోయేది ఏమి అవసరం లేదు. కూలిపోయినంత సమస్య కాదు. మనకు వాటర్ కావాలా మనకు. మాకు కూలిపోయేది దినాలు వదిలి వారం అవుతుంది. ఇప్పటి వరకు దూయం గ్రామంకు గంతే మనకేం ఇదైతే లక్ష్మీకాల ఇప్పటికీ ఇడిసి 5 రోజులు అవుతున్నది, వారం రోజులు అవుతున్నది దగ్గర. ఇక్కడ మా దూదియం గ్రామానికి ఏదైతే లక్ష్మీ కెనాల్ నీళ్ళు ఒక్క చుక్క సుక్క ఇప్పటిదాకా రాలేవు. మేము ఏదైతే పొలాలు వేసుకుంటామని చూస్తున్నాము, ఆ లక్ష్మీకాల ఎంబట ఇప్పుడు ఆ కొత్త పిల్లి దాకా సుఖ పోయొచ్చినాం. మేము ఆ తుమ్ములలో సుఖ కొంచెము చూసుకుంటూ వచ్చినాము. వేరే ఊర్లకు విలేజ్లకు అందుకున్నాయి, కానీ మా దూదియం విలేజ్కి ఒక చుక్క ఇప్పటికి సుఖ నీళ్ళు రాలేవు. ఇప్పటికని మేము స్పందించి మాకు నీళ్ళు వదలాలని మేము కోరుకుంటున్నాం. అంటే మీ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి గారు ఉన్నారు కదా, మరి ఆయన దృష్టికి ఎందుకు తీసుకోపోలేదు మీరు? ఎందుకంటే వస్తుందేమో అనుకుంటా మేము ఇప్పటిదాకా ఇంకా వస్తుంది అన్నట్టుగా మేము ఓపిక పడుతున్నాం. మరి ఇంకా ఇప్పటికైనా కానీ మరి ప్రశాంత్ రెడ్డి కానీ ఇంకొక సార్ కానీ ఎవరైనా కానీ స్పందించి ఇప్పుడు మీరు ప్రాజెక్టు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు అధికారులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం చెప్పాలనుకుంటున్నాం అంటే, సార్ మీరు ఏదైతే 5 రోజుల నుంచి నీళ్లు వదిలిండ్రు కదా, కనీసము ఇప్పటికీ ఇంకా ఏదైతే పక్క గ్రామాలకు నీళ్లు పోతున్నాయి, మా దూదియంకు కానీ మా చాకరాలకు ఇది చివరికి ఇట్లా ఉంటుంది. ఇంకా మాకే ముందొచ్చేది, మాకే నీళ్లు రావాలి. అసలు మీకు రాక వేరే గ్రామాలకు ఎలా వెళ్తున్నాయి వాటర్? ఏదంటే ఇప్పుడు వాళ్ళకు తూములు వాటి లోతులు ఉన్నాయి, దగ్గర ఉంటాయి, వాళ్ళకి వెళ్ళిపోతాయి. మాకు చివరి గ్రామం కాబట్టి మాకు నీళ్లు ప్రాజెక్ట్ అధికారులకు మీరు చెప్పారండి? చెప్పి మా పెద్ద మనుషులతో సర్పంచ్తో చెప్పించినాం, ఎంపీడీస్తో. ఎవరికి చెప్పారు ప్రాజెక్ట్ అధికారులకు? జైకి ఈకి సుగా చేసిండ మా ఎంపీడీస్కి సుగా చెప్పాము మేము. మరి ఎట్లా కొంచెం వారు ఏం పట్టించుకోలేదా? వాళ్ళు ఫోన్ చేసిర్రు, ఆ సార్లకు ఫోన్ చేస్తే వారు మరి ఇడిపిద్దామని చెప్పిండు. మేము ఇంకా ఇప్పుడు 3 రోజులు 4 రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ వాటర్ రాకపోవడం వల్ల మీ పంటలు ఏమైనా నష్టపోతున్నాయా? పంటలు నష్టపోతున్నాయి. పొలాలు వేయలేము ఇప్పటికీ. ఇంకొక 10 ఎకరాలు 15 ఎకరాలు అట్లనే ఉంటున్నాయి. కాదంటే మీకు ఫోటో కదా అని కానీ మీరు ఎవరు నచ్చినా కానీ చూపిస్తాం మేము. అక్కడ అంతే వేయలేము. కేజీలు కొట్టినాము ఒకసారి, రెండోసారి కేజీలు కొట్టి పొలాలు వేద్దామంటే ఒక సుక్క నీళ్ళు లేవు. ఇంకా వెయిట్ చేస్తున్నాము. వర్షం నీళ్లకు కేజీలు కొట్టి పెట్టుకున్నాము. ఇప్పుడు వస్తాయేమంటే వస్తలేవు. మాకేమో బోర్లు కానీ అవి ఏం లేవు. మోటార్ ఉండే కెనాల్కు మోటార్లు. ఇప్పుడు మీరు మా KR5 న్యూస్ ఛానల్ ద్వారా మీరు ఏం తెలియాలనుకుంటున్నారు? మేము ఏం తెలియాలనుకుంటున్నామంటే, మాకు ఇది మీరన్నా కానీ ఈ ఛానల్ ద్వారా అన్నా కానీ మాకు వాళ్ళకు అధికారులు తెలిసి మరి మా మాటలు వాళ్ళకి వినిపించిన తర్వాత కానీ కనీసం స్పందించి మాకు నీళ్ళు విడుస్తారేమని చెప్పి మేము అనుకుంటున్నాం. అదొకటి మాకు చేయండి దయచేసి ప్లీజ్. ఎందుకంటే మా వ్యవసాయ భూములు ఏదైతున్నాయో బీడు భూములు అవి అట్లా ఎండిపోతున్నాయి. మరి ఇప్పటికైనా కానీ ఒకవేళ నీళ్ళు ఇస్తే మేము పొలాలు వేసుకుంటాం. లేకుంటే ఇంకో వారం 10 రోజులు అయితే ఆ పొలాలు సుఖ మాకేం పేరుకు రావు. మేము ఇప్పటిదాకా పెట్టిన పైసలు సుఖ నష్టపోతాం. మరి ఏదైతే ఇంతటి ముందు ప్రభుత్వం ఉన్నప్పుడైనా కానీ మంచిగా నీళ్లు మరి పుష్కలంగా నీళ్ళు వచ్చినాయి. మేము అనుకున్నాం ఇంతగానో నీళ్ళు వస్తున్నాయని, ఇంకా మేమే ఎక్కువ అవుతున్నాయి అనుకున్నాం. కానీ ఈసారి అయితే నీళ్లు కాదు కదా, ఒక సుక్క నీళ్లు లేవు. మేము పొలాలు మాత్రం ఎండిపోతాయి. మరి పొలాలు సుక్క వేసుకోము. ఇప్పుడు వస్తేనేమో వేసుకుంటాము ఈ 2-3 రోజులల్లో, లేకుంటే నెల 15 రోజుల తుకం అవుతున్నది. కాబట్టి ఇక అది పనికి రాకుండా పోతుంది. ఇప్పటిదాకా పెట్టిన ఖర్చుక మా మీనే పడుతుంది. మేము ఖర్చుల పాలు అయిపోయేటట్టున్నాం. మరి స్పందించి ఇప్పటికల్లా కానీ నీళ్ళు ఇడిస్తే ఈ 2-3 రోజులల్లో మేము పొలాలు వేసుకుంటామని మా విజ్ఞప్తి కొద్దిగా దయచేసి మాకు నీళ్లు విడాలని మేము కోరుకుంటున్నాం.
ఇది